బైక్ ఎలా పడింది? రైట్ సైడ్ పడింది. సో ఇప్పుడు ఇండియాలో డ్రైవింగ్ అనేటువంటిది ఎలా జరుగుతుంది? మనం లెఫ్ట్ సైడ్ వెళ్తాం, మన క్యారేజ్ వేస్ అన్ని కూడా లెఫ్ట్ సైడ్ ఉంటాయి. సో ఎప్పుడు కూడా ఇండియాలో జరిగినటువంటి బైక్ యాక్సిడెంట్స్ కనుక మీరు పరిశీలన చేస్తే అది లెఫ్ట్ సైడ్ పడుతుంది, రైట్ సైడ్ పడదు. ఎందుకంటే మన వెహికల్స్ అన్ని కూడా డిజైన్ అయ్యి ఉన్నాయి. అదే అమెరికా, యూరోప్ లాంటి దేశాల్లో వాళ్ళు రైట్ సైడ్ క్యారేజ్ వేలో వెళ్తారు, మనం లెఫ్ట్ సైడ్ క్యారేజ్ వేలో వెళ్తాం. వెయిట్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది. మీరు చెప్పినట్టుగా బైక్ గాల్లోకి ఎగిరితే, ఎగిరిన బైక్ అంటే నీరు పల్ల మెరుగు నిజం దేవుడేరు. సో నీరు ఎప్పుడు పల్లానికి వెళ్తుందా, పైకి వెళ్తుందా? సో నీరు పల్లానికి వెళ్ళినట్టుగానే వెయిట్ ఎటు ఉంటే అటువైపు పడుతుంది. మరి లెఫ్ట్ సైడ్ ఉండే బైక్స్ కి గాల్లోకి ఎగిరినప్పుడు తన బరువుకు తాను ఆ వైపు పడుతుంది, అంటే రైట్ సైడ్ ఎలా పడుతుంది? రెండోది, అది దానికి మడ్ గార్డ్స్ కూడా ఉన్నాయి. మరి ఆ మడ్ గార్డ్స్ బాడీ మొత్తం మీద బైక్ పడినప్పుడు ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు ఆ బాడీ మీద. ఏ రకమైనటువంటి మడ్ గార్డ్ ఇంజురీస్ కూడా అక్కడేం కనిపించడం లేదు. హెల్మెట్ ఏమో ఇంటాక్ట్ గా ఉంది, గ్లాసెస్ ఇంటాక్ట్ గా ఉన్నాయి. మాస్క్ ఫస్ట్ మినిట్ నుంచి లాస్ట్ మినిట్ వరకు ఉన్న మాస్క్ చిన్న గీత కూడా పడలేదు, చిన్న చినుగు కూడా లేదు. మరి ఏ విధంగా చెరగకుండా యాజ్ ఇట్ ఈస్ గా అక్కడ పెట్టబడి ఉంది. మీరేమంటారు? బొక్కబారులుగా పడ్డారు, బైక్ ఎగిరి మీద పడి. మరి బొక్కబారులుగా పడి ముఖానికి గాయాలైతే మరి ఇప్పుడు వెళ్ళకెల్లా ఉన్నాడు కదా, వెళ్ళకెల్లా ఉన్న వ్యక్తి మీద బైక్ ఎట్లా వచ్చి పడింది?